యూ. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లా వాసులందరికీ వరంగల్ సీనన్న తన మనసులో 25 సంవత్సరాల క్రితమే పురుడు పోసుకున్నటువంటి ఈ నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం ఓయమ్మ నా పల్లె సీమ అనేక ఉద్యమాలలో ఈ పాట ఊరూరా ప్రయాణించి ప్రతి ఒక్కరి గుండెల్లో చైతన్యం కలిగించి ఓహో ఒకప్పుడు మా ఊరు ఇట్లా ఉంటుండేనా అని ప్రతి ఒక్కరిని కదిలించి ఒక మంచి పాటలో ప్రతి ఉద్యమానికి ఊతమిచ్చి నడిపించినటువంటి ఈ పాట ఇయ్యాల ఇన్నొద్దులకు ఇది ఒక గేయ కావ్యం 243 చరణాలుగా తన చేతిలో రూపుదిద్దుకొని తన మెదడులో పురుడు పోసుకొని ముందుగా తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో చాలా జిల్లాల్లో సీనియర్ గాయకులతో పాటుగా సినిమా గాయకులతో పాటుగా నాకు కొత్త గొంతులు కూడా కావాలి అని 243 చరణాలలో 243 మంది గాయని గాయకులను ఎంపిక చేసుకునేందుకు మట్టి గొంతులను ఏరుకునేందుకు మరి ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన తెలుగు అంతా ఒక్కటే అని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు తను కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకు అంటే తన పాట ప్రతి ఒక్క గొంతుల నుంచి జాలువారాలే. ఈ పాట చిరస్థాయిగా అంటే చాలా పాటలు వస్తాయి పోతాయి కానీ ఈ పాట భూమి ఆకాశం ఉన్నంత వరకు ఇది పాట కాదు, కావ్యం. రామాయణం మహాభారతం ఇవన్నీ ఎట్లయితే మనం చదువుకున్నామో ఊహించి రాసుకున్నామో ఇది ఊహించి రాసింది కాదు. తన తాతలు ముత్తాతలు చెప్తే తను కూడా అనుభవించినటువంటి కొన్ని విషయాలను బట్టి మన ఊరు చరిత్ర మన ఊరు సమగ్ర చరిత్రను రాసినటువంటి సీనన్న ఇవల్ల అందులో మనందరినీ కూడా భాగస్వామ్యాలు చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో గొప్ప సంకల్పంతో మన ముందుకు ప్రతి జిల్లాకు మీ పల్లెకు తిరుగుతున్నందుకు మీరందరూ కూడా అదే విధంగా సీనన్న పాటను భుజానికి నభరో చరణం ఎత్తుకోవడానికి మీరందరూ వచ్చి ఇక్కడ దాకా వచ్చినందుకు కూడా అందరికి కూడా నూరేళ్ల నా ఊరు టీం తరపున మీ అందరికి కూడా ధన్యవాదాలు. మన ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలందరికీ కూడా మరి పాత్రికేయ మిత్రులు కళాకారులు కళా పోషకులందరికీ కూడా మరి మరొకసారి సీనన్న తరపున నూరేళ్ల నా ఊరు టీం తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చెప్పబోయే ముఖ్య విషయం ఏంటంటే మీరందరూ కూడా మీకు సీనన్న తననే జడ్జిగా ఉంటాడు. ఇందులో ఎవరు కూడా మధ్యవర్తి ఉండరు. ఇందులో ఎలాంటి నాకు ఇవని పైరవీలు కూడా ఎలాంటివి ఉండవు. తనకు ఇష్టమైన గొంతు తనే ఎదుర్కొంటాడు. కాబట్టి మీకు నచ్చిన పాటను మీకు బాగా వచ్చిన పాటను అన్న ముందర ప్రదర్శిస్తే మీ గొంతు తన పాటకు ఏ విధంగా సహకరిస్తుందని ఒక పాట పుట్టుక తనది కాబట్టి తనకు ఏ గొంతు అయితే అంటే తన బిడ్డ ఒక పాట తన బిడ్డను ఎవరైతే బాగా ఎత్తుకుంటారో ఎవరైతే బాగా మంచిగా చూసుకుంటారో చేతులు ఉయ్యాలు ఊపుతారో అలాంటి గొంతులు తను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఇక్కడికి వచ్చి మీకు అంటే మీకు ఏ పాట నచ్చితే ఆ పాట మంచి పాటను మీరు పాడి వినిపించుకోండి. మీ గొంతు గిట్ట బాగా నచ్చితే ఇంకొక పాట కూడా పాడమని ఎట్లయినా చేసి మీ అందరినీ ఏరుకోవాలని ఇక్కడికి వచ్చాడు. కాబట్టి మీరు ఆ పాటలో భాగస్వాములు కావడానికి ఆ తపనతో మీరు ఇక్కడికి వచ్చి పాట పాడాలని మరొకసారి కోరుకుంటూ ఈ పాటలో మీ ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది గాయకులు రావాలని మనస్ఫూర్తి మేమందరం కూడా మీ అందరి నుంచి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకునే ముందు సీనన్న మాట్లాడే కంటే ముందు మన స్థానిక కళాకారులు డప్పు సీనన్న గారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ ప్రాంతానికి వచ్చినాం కాబట్టి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. అందరికీ గొప్ప అవకాశం. ఈ నా ఊరు రాసింది కృతకర్త ఆయన అందులో పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఊర్లో ఆ జీవన విధానం ఉంటుంది. ఆ ఊర్లో ఎలాంటి సన్నివేశాలు చూసుకొని ఆలోచించుకొని రాశాడు. మన ఊళ్ళల్లో కూడా మనం కొన్ని చూస్తాం. కాబట్టి 243 చరణాలతో గీతం రాయడం అనేది ఎంతకన్నా ముందు గరిమెల్ల సత్యనారాయణ గారు మాకొద్దు తెల్లదొరుతనం 106 చరణాలతో వచ్చింది స్వతంత్ర పోరాట కాలంలో. ఆ తర్వాత అంత పెద్ద కావ్యం మన శ్రీనన్న రాశాడు. ఒకసారి గట్టిగా చెప్పడం. తర్వాత కుసుమకర్మన్ అని ఆయన కూడా మాకొద్ది నల్లదొరతనమని దాన్ని ప్యారడీగా రాసి ప్రచురించారు.
తర్వాత గోరేటి వెంకన్న మా పల్లె కన్నీరు పెడుతుందో 28 చరణాలతో రాశాడు. కానీ పాట అనేది అన్ని చరణాలు అంటే మనిషి పుట్టుకు నుంచి చావు వరకు వచ్చినటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆ గ్రామీణ నడవడిక ఏదైతే ఉందో అది మొత్తం అన్ని సన్నివేశాలు, పెళ్ళి అయితే పెళ్ళి, చావు అయితే చావు, పుట్టుక అయితే పుట్టుక, బారసాల అయితే బారసాల, అన్ని అంశాలు అందులో పొందుపరిచాడు. కాబట్టి అంత దీర్ఘ కావ్యం మనకి అద్దెకొచ్చింది. కాబట్టి ఇందులో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు గర్వపడాలి నిజంగా. ఆ అవకాశం మనకు కూడా కల్పించినందుకు శ్రీనాథ్కి ఒకసారి మనం అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ పార్టిసిపేట్ చేయాలని, అందరూ మంచి గొంతుకులు వచ్చినాయి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఇక్కడ కూడా, వాళ్ళందరూ పాడి శ్రీనాథ్కి మనం ఉత్తరాంధ్ర తరపున మనం కూడా పాలు పంచుకోవాలి ఈ కార్యక్రమంలో ఉన్నాయి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివాజీ, ఆంధ్రప్రదేశ్ కోట జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నాను గత 20 ఏళ్ళుగా. అయితే నాకు పాట రాదు, కాకపోతే పాట వింటాను, చాలా చాలా ఇష్టంగా వింటాను. జానపద గేయాలంటే మాత్రం నాకు పిచ్చి, మామూలు కాదు. కేవలం వాళ్ళు వినడం కోసం వచ్చింది. నాకు ఆ విందామని వస్తే శ్రీని గారు, వరంగల్ శ్రీని గారు స్టేజ్ మీద కూర్చుని అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ గ్రామీణ నేపథ్యంలో 243 కావ్యాలతో రచించిన ఈ పాట నేను ఆల్రెడీ ఒకసారి యూట్యూబ్లో కొంత భాగం మాత్రం విన్నాను. ఇది ఒక అద్భుతం. ఒక గ్రామీణ నేపథ్యంలో మన జీవన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో, మన పల్లెటూరులో మన జీవన విధానం ఏ విధంగా ఉంటుందో కూడా అన్నీ మొత్తం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు ఏ విధంగా ఉంటుంది 243 చరణాల్లో పొందుపరచడం నిజంగా అద్భుతం, మహాద్భుతం అది. అయితే ఈ జానపద కళాకారులకు ఒక గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణం ఏంటి? మీ కళాకారులే కదా. పాటకి అంత గొప్ప శక్తి ఉంది, దేనికి లేదు శక్తి. తెలంగాణ రాష్ట్రం అంత ఉద్యమం, అంత మహోద్యమంగా రావడానికి కారణం ఏంటంటే ఇది మీ కళాకారులే. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఆయన చాలా ఇష్టపడుతూ ఉంటారు, అనేక మార్లు మాలాంటి కళాకారులు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ సుపరిచితులు మన ఉత్తరాంధ్ర జానపద కళాకారులు. మరి ఈ మధ్యకాలంలో మన ఉత్తరాంధ్ర పాటలను సినిమా వేదికలపై కూడా పరిచయం చేస్తున్నటువంటి రఘు గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ముందుగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి నా తోటి కళాకారులకి, మరి అలాగే మా గురుగారు వరంగల్ శ్రీని గారికి, మా గురుగారు మా శ్రీనాని గారికి, విలేకరి గురుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముందుగా జానపదం అనేది దాని పుట్టుక జముడికి మోతలు, స్త్రీలు గాజులు, చప్పులు అలవోకగా సాగిపోతూ వేమన పద్యాలు కూడా తీసుకున్నటువంటి 400 సంవత్సరాలు కలిగినటువంటిది మన జానపదం అంటే. మన ఇతిహాసాన్ని ఆధారంగా ఇతిహాసాల నుంచి కూడా మా పాయింట్లు గ్రహించి గురువుగారు సుమారుగా 243 చరణాలతో ఈ పాటని, ఈ కావ్యాన్ని రచించడం జరిగింది. మరి ముఖ్యంగా జానపదం ఎలా పుట్టిందంటే మా గురుగారు అనుకుంటారు, చిన్నముల వర్ణముల సందలత గంధముల పున్నాగు దురిసిన గన్నీరు పుంజరులు ఆకు పచ్చలు లేత మొగల వాసన వాత గుగురు పూల గాదు గులివెందుల వనపాత పల్లె మొగ్గల చుక్కల మొగల రేగులు పురువిప్పిన చోట ఇంటి ముందు కట్టం వద్ద ఆవు పంచాంగ వెదజల్లి టపటప శబ్దాన్ని పుట్టిందంటారు జానపదం. మరి అటువంటి అన్ని అంశాల కళ గురించి ఈ పాట మా గురుగారు రచించడం జరిగింది. మరి మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొని మరి అవకాశం దక్కించుకుంటారని కోరుతూ మీరు థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినటువంటి మా గురుగారికి థ్యాంక్స్. ఒకే వాట్సాప్ గ్రూప్లో తక్కువ మంది అంటే దగ్గర ఒకే ప్రాంతానికి చెందిన వారు ఉండొచ్చేమో, కానీ అనేక మంది కళాకారులు, సుమారు 500 మంది మించి కళాకారులు తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఈ అన్ని ప్రాంతాలు కలిపి ఒకే వాట్సాప్ గ్రూప్లో ఇంతమంది కళాకారులు ఉండడం
ఇంత ఆసక్తిగా ఏం జరుగుతుంది, ఆ ఎలాంటి పాట అనే ఆసక్తిగా చూడడం, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరెవరు పాడుతారనే ఆ ఆసక్తిగా చూడడం అనేది అది చాలా గొప్పతనంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర దీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తూ మన ప్రాంతానికి కూడా ఈరోజు కాదు మొన్న వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకొని, ఈ కళాకారులు ఎలా ఉంటారు ప్రతి విషయం కూడా మమ్మల్ని అడిగి తెలుసుకుంటూ ఆయన ఈ 3 రోజులు కూడా వచ్చి మన కళాకారుల గురించి తెలుసుకుని ఉండడం గొప్పతనం. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి ప్రత్యేకంగా తెలంగాణలో చాలా మంది, అంటే కొంతమంది మన ప్రాంతాభిమానం అనేది ఉండొచ్చు, కానీ మన ఉత్తరాంధ్ర వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర గొంతును ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఈరోజు ఈ పాటలో ఖచ్చితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల గొంతులు వినిపించాలనే ఉద్దేశంతో ఇంత దూరం పాటు ప్రయాణం చేసి వచ్చినందుకు మనందరూ ఉత్తరాంధ్ర కళాకారులందరి తరఫున ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి మీలో చాలా మందికి ఎప్పుడు కూడా పాట రాసిన వారు తెర వెనకే ఉంటారు. మన సినిమా హీరోలు హీరోయిన్లు చూస్తూ ఉంటాం, పొగుడుతూ ఉంటాం. పాట రాసిన వారు ఎప్పుడు కూడా తెర వెనక నుండి నడిపిస్తూ ఉంటారు. అనేక పాటలు నాకు చాలా ఇష్టమైన పాట, మనందరమే ఎప్పుడు వింటున్నటువంటి పాట ఆయుధం సినిమాలోను, అదేవిధంగా అడవి చుక్క, ఇంకా దయ్యం దత్తయ్య అనే పాట పూర్వం నుంచి ఆయన రాసినప్పటి నుంచి కూడా మన 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలో అనేక మందికి తెలిసినటువంటి పాట. ఇంకా అదేవిధంగా గువ్వా గువ్వా అనే పాట, ఇంకో పాట, ఇంకా చాలా పాటలు రాశారు. మరి మీరంతా కూడా తరువాత తెలియని వాళ్ళు కూడా ఇంకా అలాంటి పాటలు, ఇంకా ఆయన రాసిన పాటలు ఇంకా మంచి పాటలు ఉన్నాయి, మీరు కూడా చూసి వినాల్సిందిగా 10 మందికి తెలియజేసే విధంగా ఉండాలని కోరుతూ ప్రత్యేకంగా ఈ వేదికకి వచ్చినందుకు, మా అందరికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. ముఖ్యంగా నేను విజయనగరం రావడానికి ముఖ్య కారకులు తమ్ముడు జానకిరామ్, రఘు, ఈ వేదికపై ఉన్న డప్పు శ్రీనివాస్ అన్న గారికి, ఆంధ్రప్రభ పత్రికా జర్నలిస్ట్ గారు శివాజీ గారికి, తమ్ముడు తిరుపతికి, శివ దుర్గ ప్రసాద్, నా మనసులో ఎప్పుడు గుండిపోతాడు వాసు, వాడి గొంతు నాకు చాలా బాగా ఇష్టం. నేను ఉత్తరాంధ్ర జానపదానికి జడ్జిగా వచ్చినప్పుడు విన్నా తమ్ముడు గొంతు. అప్పుడే ప్రమాణం చేసిన నేను సినిమాలో పాడిస్తాను. నా చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఒక వాసు ఒకటే కాదు, నాకు నచ్చిన మీ అందరి గొంతులు ఖచ్చితంగా నేను మీ అందరికి అవకాశం ఇస్తా. ఈ జ్యోతి మీద ఒట్టేసి, మా అమ్మ సరుబాల మీద ఒట్టేసి చెప్తున్నా, ఉత్తరాంధ్ర జానపదం అంటే ఒక పక్క కోసుకుంటా. నేను ఇక్కడ పుట్టనందుకు బాధపడతా. మీ జానపదం అంటే నాకు చాలా ప్రాణం, చాలా గొప్ప ఉంటాయి మీ జానపదాలు. ఉత్తరాంధ్రలో, తెలంగాణలో తప్ప ఇంకెక్కడ కూడా ఆకలి కేకలు, ఆర్తనాదాల పాటలు, అచ్చమైన స్వచ్ఛమైన తల్లి ముర్రుబాల లాంటి పాటలు ఇక్కడ నేను విన్నా. నాకు చాలా బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చిన గాయకులందరికీ పేరున మీ పేర్లు నాకు తెలియదు, నన్ను క్షమించండి, పెద్ద మనసు చేసుకొని. నేను నిజంగా మీ గొంతులు చూసినప్పుడు ఉత్తరాంధ్ర జానపదంలో జానకిరామ్, తిరుపతి, ఈ తమ్ములు వీళ్ళంతా పాడినప్పుడు నాకు గజ 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 కాళ్ళు చేతులు వణికినాయి. నేనెంత వీళ్ళకు జడ్జిమెంట్ చేసేంత స్థాయి అని అనిపించింది. చాలా గొప్ప వాళ్ళు. ఇది మానవుని జీవన విధానం. 100 సంవత్సరాల పూర్వం మానవుడు అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు, 16 రోజుల పెళ్లిళ్ళ తంతు, అమ్మాయి పెద్ద మనిషి అయితే ఎంత చక్కటి సాంప్రదాయంగా ఆ బిడ్డను ఇంట్లో తీస్తారు. అబ్బాయిల వడకలంగాలు ఎంత బాగుంటాయి. అప్పటి వ్యవసాయ పద్ధతులు, అప్పటి గొలుసుకట్టు చెరువులు, మేతర డబ్బులు ఎందుకు కొడతారు, గంగిరెద్దుల వాడు ఎద్దునెందుకు ఆడిస్తాడు, కాటిపాపడు కొమ్మెందుకు పడతాడు, కైలాస ద్వారాలు ఏ విధంగా తెరుచుకుంటాయి, పిండ ప్రదానాలు ఎందుకు చేస్తారు, 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు దశదిన కర్మ ఎందుకు చేస్తారు, జలసూత్కాలు ఎందుకు ఉంటాయి.
మన పండుగను మనం ఇంత గొప్పగా వైభవంగా చేసుకుంటాం అనే అంశం మీద తల్లి కడుపులో ఉన్న బిడ్డను ఎంత చక్కగా కాపాడుకుంటుంది, ఎలాంటి ఎచ్చాలు మింగుద్ది. ఆనాటి తల్లి 21 మందిని కన్నా తల్లి ఉన్నది. ఈరోజు 2 గంట కళ్ళ కథలు వస్తున్నాయి. 21 మందిని కని చెరువులో శనగసేను అలికి వదిలిపెట్టిన కాలం అది. పెళ్లికి పోతే ఎవరి కంచం, ఎవరు తినే పల్లెం వాళ్ళే పట్టుకొని పోయేవాళ్ళు. ఆ కాలం అది. బస్సులు లేవు, రైళ్లు లేవు, టెలిఫోన్లు లేవు, గడియారాలు లేవు. చాలా గొప్ప నిజాయితీ గల్ల, ప్రేమ గల్ల ఊరు అది. 1 లక్ష రూపాయలు అప్పుడు ఎవరు చూడలే కన్నబడి. 10 రూపాయలే 10 లక్షలతో సమానం. ఆ పైసలు ఇస్తే ఎలాంటి కాగితం లేకుండా, గవాయి లేకుండా, మనిషి సాక్ష్యం లేకుండా ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు. ఎక్కడ వేసిన డబ్బులు అక్కడ ఉండేది. ఎట్లకు దొమ్మ స్టే చేసుకున్నాం, ఎట్లకు నాట్యశైల స్టే చేసినాం, ఎట్లకు కాలు గడబడి స్టే చేసినాం. గొప్ప సంపద ఇది. నేను మొదట ఈ పాట తమ్ముడు జూపాక శివకు వినిపించినప్పుడు, అన్న ఇది గొప్ప కావ్యం, మీరు 243 చరణాలు 243 మంది గాయకులతో పాడించాలన్నప్పుడు మా తమ్ముడు గూడూరు మహేష్, వాడు 4వ తరగతి నుండి నా ఎంపెట్టున్నాడు. అన్న మీరు అద్భుతమైన గొంతులు, శివాన్న చెప్పినట్టు మంచి గొంతులు మీరు వెలికి తీయగలరు, మీరు తయారు చేయగలరు. తెలంగాణ ఉద్యమంలో వందలాది వేలాది మందిని మీరు కర్మగారంలోకి చేసి తయారు చేశారు. 9వ తరగతి అమ్మాయి యాంకర్ అనసూయకు మీరు డాన్స్ నేర్పారు. మీరు ఎంతో మందిని వెలికి తీయగలరు, మీతోనైతేనే అయిద్దన్నా, ఇది గొప్ప కార్యం అన్నప్పుడు తమ్ముడు మల్లిక్ తేజ, నేను ఈ కార్యక్రమం రూపుదాల్చుకునేది మొదలు కార్యక్రమం మొత్తం తుది వరకు నేను మీ వెంట ఉంటా అన్న, నా అదృష్టం అన్నాడు. చంద్రబోస్ అన్న నాకు ఆస్కార్ అవార్డు కంటే గొప్ప అవకాశం అనేది. ఇది ఒక చారిత్రక ఘట్టం. ఇందులో నన్ను భాగస్వామ్యం చేస్తున్నారు. సినిమా పాటలు ఎన్నున్నప్పటికీ, ప్రదర్శనలు ఎన్నున్నప్పటికీ, పేరు ఎంతున్నప్పటికీ కూడా భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ కావ్యం ఉంటుంది. అందులో నా కంఠం బందీ తెలిసి ఉంటుంది. నా అదృష్టం అన్న. అప్పుడు నాకు బాగా ధైర్యం వచ్చి తిరిగినప్పుడు తెలంగాణలో 6 జిల్లాలలో 500 మంది సెలెక్ట్ అయినారు. ఆల్రెడీ నా గేయ కావ్యానికి సంబంధించిన టార్గెట్ ఫుల్ఫిల్ అయింది. కానీ నా స్వార్థం పోవట్లే. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ 10 జిల్లాలు అందరినీ భాగస్వాములు చేయాలి, వీళ్ళు ఖచ్చితంగా పాడాలని నాకు సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమందిని తీసేసి మిమ్మల్ని జోడించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ నుండి ఎక్కువ మంది అయితే చాలా సంతోషంగా భావిస్తా. ఘంటసాల గారు సంగీతం నేర్చుకున్న ప్రాంతం ఇది. అందులో పనిచేస్తున్న, నేర్చుకుంటున్న సరస్వతి పుత్రులు మీరు అంటున్నారు. నాకు సంగీతం రాదు, నేను 3 సినిమాలు మ్యూజిక్ చేస్తున్నా. అయినప్పటికీ నేను నా తల వంచి చిన్నోళ్ళైన మీ పాదాల మీద పెట్టి నమస్కారం చేస్తున్నా. ఇక్కడ నిల్చోవడం, మిమ్మల్ని మీ ముఖాలు చూడడం, మీకు నేను పరిచయం కావడం నా జన్మ ధన్యంగా, మా అమ్మా నాన్న చేసుకున్న పుణ్యంగా భావించుకుంటున్నా. మనం షురూ చేసుకుందాం. ఎవరు కూడా మీకు వచ్చిన పాటలు పాడితే సరిపోద్ది, దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటా. మీతో నాకు నచ్చితే ఎలా పాడించుకోవాలన్న నా స్లాంగ్ అది నాకు తెలుసు, ఖచ్చితంగా పాడించుకుంటా. దయచేసి మీ అందరూ ఓపెన్గా పాడాలి. వచ్చిన దాంట్లో వారాన మందం నాకు సెలెక్ట్ కావాలని నేను స్వార్థపూరితంగా నేను కోరుకుంటున్నా. వీడియో తీసిన తమ్ముడు, సౌండ్ సర్వీస్ చేసిన తమ్ముడు, డప్పు తమ్ముడు, ఆ డోలకు చెల్లెగా నా బిడ్డ వరుస, మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆ అబ్బాయి గణేష్, తమ్ముడు రమణ గారు వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలండి. మన గేయ కావ్యం ఓయమ్మ నా పల్లె సీమా ఈనాడు ఎందుకింత చిన్నబాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేల నట్టాడో పొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొద్దుచ్చుకున్న
గంగయ్య పల్లెకి వెళ్ళిపోవాలన్న అండవాడలు ఉండే కదరా చెట్లు చేపలు లేక పల్లెలన్నీ యాద తినబోయి కూసుండే కదరా ఎరగటి కలదప్పినాదో నా పల్లె మీరు వాడబోయే కావ్యమిదే. బురద పొలములోను కోటొక్క పాటెత్తి పూటకారె గురాలు నాటు పెట్టేదమ్మ పూటగారె గురాలు నాటు పెట్టేదమ్మా కోయిలా పోలే మేమంత గొంతెత్తి కొండరాగం తీసి వంట వాడేదమ్మ కొండరాగం తీసి వంట వాడేదమ్మా ఒక్క తల్లి పిల్లలోన సఖీ కుటుంబం మధ్యాహ్నము పూట ముద్దలు తినేది మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. ఇక తుట్ట నాట్ల మీద పుట్టడంలో తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది నాటి కూలి ఏడవాయే నేడొక్క పూట కూలి దొరకదాయే కబకల్ల కూలి ఏమాయే ఇయ్యాల తండ్రుడమ్మా లేకపాయే ఆహా ఎరుగాటి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో. ఏడు తంజన నాటి ఆడిబిడ్డ ఇంటి చాలారు బండ మీద దానము చేస్తే చాలారు మంట మీద తానము చేస్తే ఆర్నెళ్ళకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తాను చేసి దీవనార్తి పెడితే మంచితనం చేసి దీవెనాలి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం ఎగురెట్టి సల్ల ఉండేదంట సంసారం ఎగురెట్టి సల్లంగుండేదంట. అత్త మామలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా ఆడిబిడ్డల మర్చిపోయి పల్లెల ఆలి పిల్లల ముఖ్యమైరి వెనకటి వంతనే మాయే ఏటిలో నా కలిసిపాయే అయ్యో ఎనుగాటి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో. అమ్మగారింట్లకు పైన మంటేశారు ఆ ఇంటి బిడ్డలు ఆనందపాడేది ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది. దర్వాజలెత్తిన మొగురును తూకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూజించేది ఇంటి ఆడి బిడ్డ చేసేది. ఆడిబిడ్డని పిలువకుంట ఎత్తుకుంట ఇంటి మొగురం కంట నీరు పెట్టేదిరా ఇంటి మొగరం కంట నీరు పెట్టేది. ఇక మాట మాటనుకొని మాట్లాడుకుంటుంట గుడుకల పండుగ కలిపిపోయేదిరా ఆడిబిడ్డని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తరిగేది కదరా ఆడిబిడ్డల విలువ తెలువని మానవ జన్మ వ్యర్థం వేరు కదరా ఎనుగటి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో. పైసకే మా తాత పుట్టిక తూదాగి ఆశకి కాబట్టి పిట్టలాగొట్టే ఆశకి కాబట్టి బిడ్డల కొట్టేది. మంచయ్యకి చేత ఒడిసేల దింపితే ఏడు చెల్ల పక్షులు ఎగిరెగిరిపోయేది ఏడు చెల్ల పక్షులు ఎగిరెగిరిపోయేవి. పాలు పెరుగు సల్ల గడక అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి అంచుకొక్క పచ్చి మిరపకాయ గురికి కంచు తరల వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండు నూరెళ్ళు బతికిండు బలమైన తిండిగా దాయే ఈనాడు ఏ తిన్న సూది మందాయే ఉప్పు కారం పడక పాయ మన తనులకు సప్పిడే ఆరోగ్యం ఎరుగటి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో. నా పల్లె ఎటుగాని తీరైనాదో. నా పల్లె ఎటుగాని తీరైనాదో. ఇంత మోటుగా ఇంత అద్భుతమైన పాల గోగులాగా కమ్మగుండే కావ్యం ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కావ్యం చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది సాహిత్యం ఎట్లా అనిపిస్తుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇప్పుడు నేను పాడిన చరణాలు విని అసలు సిసలైన తెలుగు కవి నేను చాలా మందిని నా అనుభవంలో కవులను చూసిన నీలాంటి వాళ్ళని చూడని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టి ఆయన లాల్చి జేబులో డబ్బులు మొత్తం ఇట్లా లెక్క పెట్టకుండా ఇట్లా పిడికిట్లో తీసి నా జేబులో పోసి చాలా గొప్పిండు నేను కిందికి వచ్చి నన్ను కారు ఎక్కించేంత వరకు నా వెంటనే ఉన్నాడు కేసీఆర్ గారు నా ఇంటికి పాలకుర్తి శోభనాథుడు వచ్చి నన్ను గద్దరన్న గోరెడ్డి వెంకన్న అందశ్రీ జయరాజ్ విమలక్క చాలామంది ప్లస్ ఐపీఎస్ ఆఫీసర్సు ఐఏఎస్ ఆఫీసర్సు ఇది ఖాళీ మొదటి పేజీ మాత్రమే మీకు వినిపించింది చాలా పేజీలు ఉన్నాయి మీరందరూ వాడితే ఆ కావ్యం నిండు ముత్తైదు అలా ఉంటుందని నా కోరిక ఒక తల్లికి పట్టు చీర కట్టి పట్టు రొయ్య తొడిగి 7 వారాల నగలు పెట్టి అందంగా అలంకరించి ఒక బొట్టు తీసేసి ఇక్కడ తీసుకొచ్చిన మీరందరూ ఆ తల్లి నొసట బొట్టు కావాలి మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నా మీ సహకారం డబ్బసీనన్న మీ సహకారం మరోలేంది ఆంధ్రప్రభ అన్న మొన్న మీరు ఆర్టికల్ రాయడమే కాకుండా మీ బాధ్యతగా నా మీద ప్రేమతోటి నాకు వాట్సాప్లో పోస్ట్ చేసిందన్న
నేను మీ అందరికీ రుణపడి ఉంటా ఖచ్చితంగా. మీ విజయనగరంలో మీ ఇళ్ళకి వచ్చి తినకున్నా కూడా మీ ప్రాంతంలో పండిన అన్నం నేను తిన్నా. నేను మీకు ఖచ్చితంగా రుణబంధం ఉంటా. థ్యాంక్ యూ. మన పల్లె సీమ నేడు ఎట్లున్నావమ్మా తల్లి, పల్లెల్లో పాఠాలన్నీ కనుమరుగవుతున్నాయమ్మా, కళకళ గొంతులన్నీ మూగబోతున్నాయమ్మా. ఇప్పుడు ఉద్దానపల్లెల్లో ఇలా ఉండదు. ఎందుకంటే ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళు పల్లెలకే పరిమితం అయిపోతున్నారు. మరి మనలాంటి వారిని ఒక సమాజానికి తెలియజేయాలనే నెపంతో సార్ వరంగల్ శ్రీనారాయణ గారు ఈ వేదికకు వచ్చినందుకు ధన్యవాదాలండి. పాటమ్మా 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 అన్నలేడాని అలగంగే ఓ పాటమ్మా, గద్దరన్నలేడాని ఎడకి ఎర్ర చెండమ్మా. అన్నలేడాని అలగంగే ఓ పాటమ్మా, గద్దరన్నలేడాని అలగంగే ఎర్ర చెండమ్మా. ఎర్రాని మందారమై పూస్తాడు, ఎర్రాని మందారమై పూస్తాడు, ఎర్రాని మందారమై పూస్తాడేమో, తూర్పు తడుపుండు కిరణమవుతాడు. అన్నలేడాని అలగగే ఓ పాటమ్మా, గద్దరన్నలేడాని ఏడకి ఎర్ర చెండమ్మా, గద్దరన్నలేడాని ఏడకి ఎర్ర చెండమ్మా. పాడి పాటల్లో రాగమై అలరిస్తాడేమో, పాలకుల గుండెల్ల గుమలవుతాడేమో, పాలకుల గుండెల్ల గుమలవుతాడేమో. పాడి పాటల్లో రాగమై అలరిస్తాడేమో, పాలకుల గుండెల్ల గుమలవుతాడేమో, పాలకుల గుండెల్ల గుమలవుతాడేమో. అడిబొమ్మకి అనురాగాన్ని నేర్పి అన్నాల చేతుల గన్నవుతాడేమో, అన్నాల చేతుల గన్నవుతాడేమో. ఎదిరించే ఎర్రని జన్నవుతాడేమో, ఎదిరించే ఎర్రని జెండవుతాడేమో, ఉడిగించే యుద్ధ నవ్వుతాడేమో. అన్నలేడాని అలగగే ఓ పాటమ్మా, గద్దరన్నలేడాని అలగగే ఎర్ర జెండమ్మా, గద్దరన్నలేడాని అలగగే ఎర్ర జెండమ్మా. ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గానం, తోటాలకే ఎదురు నిలిచింది దేహం, తోటాలకే ఎదురు నిలిచింది దేహం. సమర సంఘాన్ని పూరించిన యుద్ధ నౌక, మరణాన్ని ఎదిరించి పాడిన గానం, మదరాన్ని ఎదిరించి పాడిన గానం. గోసి గొంగడేసి కాలు గజ్జలు కట్టి, కోసి గొంగడేసి కాలు గజ్జలు పట్టి, బ్రతుకులు పాడగా పాడిన గానం. అన్నలేడాని అలగగే ఓ పాటమ్మా, గద్దరన్నలేడాని అలగగే ఎర్ర జెండమ్మా, గద్దరన్నలేడాని అలగగే ఎర్ర జెండమ్మా. పాటమ్మా ఓ పాటమ్మా. కోడి కూయక ముందే నిద్ర లేచిపోయి, కూలి పనికి నీవు కూడు పట్టుకొని బయలుదేరినవమ్మో నా బంగారు చెల్లి, జైల చాకర తమ్మో నా కూలు చెల్లి. బయలుదేరినవమ్మో నా బంగారు చెల్లి, జైల చాకర తమ్మో నా కూలు పిల్ల. అందమైన చూడం, అందమైన చూడం, అందమైన చూడం, అందమైన చూడం. నిద్ర మేలుకొని కూలు పనికి నీవు వెళ్ళిపోతావు పిల్లో నా కూలు తల్లి, జైల చాకర తమ్మో నా కూలు తల్లి. నా కన్ను
తీగవే నా రాజమ్మ చక్కని నడుము లాంటి దానవే సన్నాజాజి మల్లె తీగవే నా రాజమ్మ చక్కని నడుము లాంటి దానవే చెరువులో నా చేప పిల్ల చాకిరేవు కాడ చక్కని పిల్ల చెరువులో నా చేప పిల్ల చాకిరేవు కాడ చక్కని పిల్ల సన్నాజాజి మల్లె తీగవే నా రాజమ్మ చక్కని నడుము లాంటి దానవే సన్నాజాజి మల్లె తీగవే ఓ రాజమ్మ చక్కని నడుము లాంటి దానవే పచ్చాని పైరు కాడ వరి నాటులేసే కాడ పచ్చాని పైరు కాడ వరి నాటులేసే కాడ వంగి నీవు నాట్లు వేసివే ఓ రాజమ్మ నడుము కింద మడత చూడవే వంగి నీవు నాట్లు వేసివే ఓ రాజమ్మ నడుము కింద మడత చూడవే చెరువులో నా చేప పిల్ల చాకిరేవు కాడ చక్కని పిల్ల చెరువులో నా చేప పిల్ల చాకిరేవు కాడ చక్కని పిల్ల సన్నాజాజి మల్లె తీగవే ఓ రాజమ్మ చక్కని నడుము లాంటి దానవే సన్నాజాజి మల్లె తీగవే ఓ రాజమ్మ చక్కని నడుము లాంటి దానవే మంచినీళ్ళ బావి కాడ మంచినీళ్ళు తోడగొట్టే మంచినీళ్ళ బావి కాడ మంచినీళ్ళు తోడగొట్టే నీళ్ళలోన నీడను చూసివే ఓ రాజమ్మ చెంగల కింది జారిపోయేనే నీళ్ళలోన నీడను చూసివే ఓ రాజమ్మ చెంగల కింది జారిపోయేనే చెరువులో నా చేప పిల్ల చాకిరేవు కాడ చక్కని పిల్ల చెరువులో నా చేప పిల్ల చాకిరేవు కాడ చక్కని పిల్ల సన్నాజాజి సన్నాజాజి మల్లె తీగవే ఓ రాజమ్మ చక్కని నడుము లాంటి దానవే సన్నాజాజి మల్లె తీగవే ఓ రాజమ్మ చక్కని నడుము లాంటి దానవే పోయే తల్లి కన్నా పిల్లవో యాడ పుట్టిన బిడ్డవోయే తల్లి కన్నా పిల్లవో అమ్మగా జన్మ ఎత్తినవు ఈ బొమ్మకు ప్రాణం పోసినవు అమ్మా నీకే జోహారు సాటిరారు నీకు ఇంకెవరు అమ్మా నీకే జోహారు సాటిరారు నీకు ఇంకెవరు యాడ పుట్టిన బిడ్డవోయే తల్లి కన్నా పిల్లవో యాడ పుట్టిన బిడ్డవోయే తల్లి కన్నా పిల్లవో అమ్మగా జన్మ ఎత్తినవు అమ్మకు ప్రాణం పోసినవు అమ్మగా జన్మ ఎత్తినవు అమ్మకు ప్రాణం పోసినవు ముసిముసి నవ్వులు నవ్వి ముసిముసి నవ్వులు నవ్వి 9 మాసాలు మోసి ముసిముసి నవ్వులు నవ్వి 9 మాసాలు మోసి కడుపులో బిడ్డ తండ్రినా కడుపులోన బిడ్డ తండ్రినా పురిటి నొప్పులు నరకం చూపినా కడుపులోన బిడ్డ తండ్రినా పురిటి నొప్పులు నరకం చూపినా అమ్మా అంటూ అరచినవు అమ్మా అంటూ అరచినవు అమ్మగా మరు జన్మ ఎత్తినవు యాడ పుట్టిన బిడ్డవోయే తల్లి కన్నా పిల్లవో యాడ పుట్టిన బిడ్డవోయే తల్లి కన్నా పిల్లవో అమ్మగా జన్మ ఎత్తినవు అమ్మకు ప్రాణం పోసినవు అమ్మగా జన్మ ఎత్తినవు అమ్మకు ప్రాణం పోసినవు సోమవారం నాడు సోమినాయుడు రే సోమినాయుడా సోలెండా పూసినాడు సోమినాయుడు రే సోమినాయుడా సోమవారం నాడు సోమినాయుడు
దాన జానెడంత నడుము దాన చెప్పల జాకెట్టుదాన జానెడంత నడుము దానిమ్మ పండు లెక్క ఉన్నో పిల్లో ఎందాలన్నీ నాకు ఇవ్వో పిల్లో దానిమ్మ పండు లెక్క ఉన్నో పిల్లో ఎందాలన్నీ నాకు ఇవ్వో పిల్లో చెప్పల జాకెట్టుదాన జానెడంత నడుము దాన చెప్పల జాకెట్టుదాన జానెడంత నడుము ఆ చిక్కు చిక్కు అరే చిక్కు చిక్కు బలబల చిక్కు చిక్కు తీరా కట్టి చిక్కార కాపునా ఉంటే చిక్కార కాపునా చిక్కు చిక్కు తీరా కట్టి చిక్కార కాపునా నీ సిక్కులన్నీ మొక్కల ముద్దులియవే నువ్వు ముద్దామంది పువ్వు లెక్క చూసుకుంటాయి సిక్కులన్నీ మొక్కల ముద్దులియవే ముద్దామంది పువ్వు లెక్క చూసుకుంటాయి జబ్బల జాకెట్టుదాన జానెడంత నడుముదా జబ్బల జాకెట్టుదాన జానెడంత నడుముదా ఇలాగరాయే పిల్ల నిన్నెవరేమన్నారే చెప్పే పిల్ల అరే ఏమే పిల్ల ఇలాగరాయే పిల్ల నిన్నెవరేమన్నారే చెప్పే పిల్ల ఏమే పిల్ల ఇలాగరాయే పిల్ల నిన్నెవరేమన్నారే చెప్పే పిల్ల ఏమే పిల్ల ఇలాగరాయే పిల్ల ఏమే పిల్ల ఇలాగరాయే పిల్ల ఏమే పిల్ల ఇలాగరాయే పిల్ల నిన్నెవరేమన్నారే చెప్పే పిల్ల ఏమే పిల్ల ఇలాగరాయే పిల్ల నిన్నెవరేమన్నారే చెప్పే పిల్ల ఆదివారం నాడు వస్తన పిల్ల ఆదివారం నాడు వస్తన పిల్ల ఆదివారం నాడు వస్తన పిల్ల అరే ఆదివారం నాడు వస్తన పిల్ల నీకు అర్థం వరెనలు తెస్తన పిల్ల ఆదివారం నాడు వస్తన పిల్ల నీకు అర్థం వరెనలు తెస్తన పిల్ల ఏమే పిల్ల ఇలకరాయే పిల్ల నిన్నెవరేమన్నారే చెప్పే పిల్ల ఏమే పిల్ల ఇలకరాయే పిల్ల నిన్నెవరేమన్నారే చెప్పే పిల్ల అంజలి గడియాలు నీ గంధమోలు పిల్ల నీ గంధమోలు పిల్ల నీ గంధము ఇంకా అంజలి గడియాలు నీ గంధమోలు పిల్ల నీ గంధమోలు పిల్ల నీ గంధము నీ కాళ్ళ కాడ కూర్చుంటే నా గంధము నీ కాళ్ళ కాడ కూర్చుంటే నా గంధము అంజలి గడియాలు నీ గంధమోలు పిల్ల నీ గంధమోలు పిల్ల నీ గంధము నీ కాళ్ళ కాడ కూర్చుంటే నా గంధము నీ కాళ్ళ కాడ కూర్చుంటే నా గంధము ఒలమ్మ కాకర చెట్టు
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రాంతాలుగా విడిపోయి అవకాశం ఉన్నప్పుడల్లా ఎప్పటికప్పుడు అన్నదమ్ముల్లాగా కలిసే ఉంటున్నాం. పాట ద్వారా ఈరోజు మళ్ళీ ఓయమ్మ నా పల్లె సీమ పాట మనల్ని కలిపింది. అందుకే నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాలలోకెల్లా మట్టి గొంతుల్ని వెలికి తీసి వాళ్ళందరినీ మరోమారు ఓయమ్మ నా పల్లె సీమ అనే పాట ద్వారా పరిచయం చేయాలి. మీరు రాసినటువంటి 243 చరణాలని 243 మంది మట్టి గొంతులు పలుకుతే ఆ పాట ఈ ప్రపంచంలో ఒక కొత్త రికార్డుని సృష్టించబోతుంది. గాయని గాయకులందరికీ ఒక ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు మీరు అని చెప్పని సీనన్నకు చెప్పగానే ఇవాళ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఈరోజు ఉత్తరాంధ్రకు రావడం జరిగింది. నిజంగా పాట పట్ల మీరు చూపిస్తున్నటువంటి విశ్వాసానికి మీ అందరికీ ఎప్పటికప్పుడు నూరేళ్ళ నా ఊరు టీం రుణపడి ఉంటుంది. ఎక్కువ మంది ఇక్కడ నుంచి సెలెక్ట్ కావాలని మనసారా ఆశిస్తూ ఈ మధ్యకాలంలో నేను పాడినటువంటి పాట ఒక పల్లవి మీకు వినిపిస్తాను. 7 దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ వీరశూరులేరమ్మ. ఏ ఊరికెళ్ళిపోయినారో ఏ పల్లెకు చేరుకున్నారో ఏడేడ తిరుగుతున్నారో తిరిగి తిరిగి అలసి నిద్రపోయినారో. ఎంత సకానుళ్ళు ఎన్నెలామో మొళ్ళు మా పల్లెకొచ్చి మంచి మాటలెన్నో చెప్పినొళ్ళు మళ్ళొస్తానని చెప్పి వెళ్ళినారు. తిరిగి మళ్ళీ మా పల్లెకి ఇంకా రాలేదు. 7 దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ వీరశూరులేరమ్మా. సాగింది మనువుల్లో రాగం సాగింది మనువుల్లో రాగం సాగింది మనువుల్లో రాగం. శ్రమను మైమరిపించే పని వేగం పెట్టి శ్రమను మైమరిపించే పని వేగం పెంచి ఉరికింది శ్రమ దీని నోట ఉత్పత్తి పెంచింది మా పల్లె పాట. శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల కొలిచింది ఆట. శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల కొలిచింది ఆట. కల్లాము గట్టున కుప్ప నుంచి వేర పుట్టింది పొలికేక శబ్దం పుట్టింది పొలికేక శబ్దం పుట్టింది పొలికేక శబ్దం. రైతన్న ఎడ్లకు కట్టిన పనపై మువ్వాల సంవాడంతో లయబద్ధం సంవాడంతో లయబద్ధం సంవాడంతో లయబద్ధం. పనితోను పాటుగా పల్లవై పలికింది పనితోను పాటుగా పల్లవై పలికింది. పాట 10 మందికి ప్రాణమై నిలిచింది. చేదోడుగా వచ్చి చైతన్య పరిచింది. శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల కొలిచింది ఆట. శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల కొలిచింది ఆట. కొత్తగా పెళ్ళైతే వధువరు ఇద్దరిని మోసింది సమ్మారి పాట మోసింది సమ్మారి పాట మోసింది సమ్మారి పాట. పెళ్లి పందిరిలోన పట్టె మంచం వేసి ఆడిందిరా బంధులాట ఆడిందిరా బంధులాట ఆడిందిరా బంధులాట. మనువు కుదిరి మనసులో
సంద్రాన ఎన్నో సుడుగుండాలు దాటుతూ సంద్రాన ఎన్నో సుడుగుండాలు దాటుతూ సాగింది జాలారి గమనం మృత్యువుడిలోని నిత్యం పైనం శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మొలిచింది ఆట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మొలిచింది ఆట మౌనాన్ని చేతించి మాదిగా పల్లెల్లో మ్రోగింది రాడప్పు దరువు ఆరు మ్రోగింది రాడప్పు దరువు ఆరు మ్రోగింది రాడప్పు దరువు వేప కొమ్మల పట్టి ఊగుతూ అమ్ముడు వేసింది గుడు ముందు అడుగు వేసింది గుడు ముందు అడుగు వేసింది గుడు ముందు అడుగు కాలము కలిసొచ్చే కష్టము కలిగిస్తే కాలము కలిసొచ్చే కష్టము కలిగిస్తే కాదని మొక్కింది జనము జాతరలో ఆడింది నా జానపదము శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల పొడిచింది ఆట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల పొడిచింది ఆట ఉద్యమానికి ఎంత ఊపిరి పోసింది ఆనాటి గరిమెల్ల పాట ఆనాటి గరిమెల్ల పాట ఆనాటి గరిమెల్ల పాట పోరు బాటలోని పొద్దల్ల గడిపింది పానిగ్రహి జముగు మోత పానిగ్రహి జముగు మోత పానిగ్రహి జముగు మోత యువ కిశోరాలందరూ ఉరికంబం ఎక్కితే యువ కిశోరాలందరూ ఉరికంబం ఎక్కితే స్వేచ్ఛ స్వతంత్రాలు తెచ్చింది పాట ఉప్పెన ఎగసింది జాతీయ ఉద్యమ బాట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మొలిచింది ఆట శ్రమ నుండి పుట్టింది పాట శ్రామికుల పాదాల మొలిచింది ఆట చింతామాను మరి చింతామాను చిలకల బావి మండోటి వారి ఓడుంది వస్తావే రమణమ్మ వారి ఓడుంది వస్తావే రమణమ్మ చింతామాను చిలకల బావి మండోటి వారి ఓడుంది వస్తావే రమణమ్మ వారి ఓడుంది వస్తావే రమణమ్మ
రాయి చెరువుగట్టు మీద సీటు దొరికిందో లమ్మ సీటు దొరికింది సీటు మీద పాత మగుడు రాతలున్నాయో లమ్మ రాతలున్నాయి రాయి చెరువుగట్టు మీద సీటు దొరికిందో లమ్మ సీటు దొరికింది సీటు మీద పాత మగుడు రాతలున్నాయో లమ్మ రాతలున్నాయి చేసిన మగుడు కాసి చూపులు లేవో లమ్మ చూపులు లేవు ఓడిపోయిన గుర్రు పట్టుకు కొమ్ములు లేవో లమ్మ కొమ్ములు లేవు చేసిన మగుడు కాసి చూపులు లేవో లమ్మ చూపులు లేవు ఓడిపోయిన గుర్రు పట్టుకు కొమ్ములు లేవో లమ్మ కొమ్ములు లేవు విజయనగరం రోడ్డు మీద సీటు దొరికిందో లమ్మ సీటు దొరికింది సీటు మీద పాత మగుడు రాతలున్నాయో లమ్మ రాతలున్నాయి విజయనగరం రోడ్డు మీద సీటు దొరికిందో లమ్మ సీటు దొరికింది సీటు మీద పాత మగుడు రాతలున్నాయో లమ్మ రాతలున్నాయి ఒకేసిన మొగుడి కాసి చూపులు లేవో లమ్మ చూపులు లేవు ఓడిపోయిన గొర్రె పట్టు కొమ్ములు లేవో లమ్మ కొమ్ములు లేవు రాయి చెరువు గట్టు మీద సీటు దొరికిందో లమ్మ సీటు దొరికింది సీటు మీద పాత మగుడు రాతలున్నాయో లమ్మ రాతలున్నాయి ఒకేసిన మొగుడి కాసి చూపులు లేవో లమ్మ చూపులు లేవు చీపురుపల్లిలోన చిన్నది నన్ను పదే పదే చూడమంటున్నది చీపురుపల్లిలోన చిన్నది నన్ను పదే పదే చూడమంటున్నది అత్తిలాంటి దాని చూపుడు తారా చూపులు అల్లకున్న కనుబొమ్మలు కలుగు రేకులు ఇప్పులాంటి దాని చూపుడు తారా చూపులు అల్లకున్న కనుబొమ్మలు కలుగు రేకులు పిల్లా పిల్లా చంద్రపిల్లా మర్చిపోయేలా పిల్లా చంద్రపిల్లా చీపురుపల్లిలోన చిన్నది నన్ను పదే పదే చూడమంటున్నది చీపురుపల్లిలోన చిన్నది నన్ను పదే పదే చూడమంటున్నది రంగురంగుల చీరలు కట్టుతూనే ఉంటది కాలికి పువ్వులు కట్టి నడుస్తుంటది రంగురంగుల చీరలు కట్టుతూనే ఉంటది కాలికి పువ్వులు తిప్పుతూ పెడుతుంటది వయ్యారం చూస్తే వాళ్ళు పురకరిస్తుంది దాని అంతముతో నా మనసు కళ్ళు వేస్తుంది వయ్యారం చూస్తే వాళ్ళు పురకరిస్తుంది దాని అంతముతో నా మనసు కళ్ళు వేస్తుంది పిల్లా రసగుల్లా చంద్రపిల్ల మర్చిపోయేలా పిల్లా 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 చంద్రపిల్ల మర్చిపోయేలా చీపురుపల్లిలోన చిన్నది నన్ను పదే పదే చూడమంటున్నది చీపురుపల్లిలోన చిన్నది నన్ను పదే పదే చూడమంటున్నది వాడుగాక ఇడుగాక మరి వాడుగాక ఇడుగాక ఇంకెవ్వడు కొన్నాడే నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది తెలుసు నన్ను పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది తెలుసు నన్ను పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది తెలుసు నన్ను పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ పక్కన పడ్డాది తెలుసు నన్ను పిల్ల, నాది నక్కిలేసు గొలుసు. నీ బావగారు వచ్చే నీ వేళ, నీకు బంధువులు వచ్చే నీ వేళ, నీ అల్లుగారు వచ్చే నీ వేళ, నీకు మంగళం
రాగి సేల్లో ఎరుదాము కంకులు ఓయ్ సొంకులు రాయే 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 రంగసాని సింకులు రాగి సేల్లో ఎరుదాము కంకులు రాయే రాయే రంగసాని సింకులు రాగి సేల్లో ఎరుదాము కంకులు రాయే రాయే రంగసాని సింకులు రాగి సేల్లో ఎరుదాము కంకులు రాజాము నుండి నీకు రైకత జానే చీరాల వెళ్ళి నీకు చేరత జానే రాజాము నుండి నీకు రైకత జానే చీరాల వెళ్ళి నీకు చేరత జానే బొంబాయిల్లి నీకు మా బొంబాయిల్లి నీకు బొట్టు బెల్లే తెచ్చానే ఓయ్ సుంకులు రాయే 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 రంగసాని సింకులు రాగి సేల్లో ఎరుదాము కంకులు రాయే రాయే రంగసాని సింకులు రాగి సేల్లో ఎరుదాము కంకులు రాజాము నుండి నీకు రేఖ తెచ్చానే అదే గాజువాక నుండి గాజులు తెచ్చానే చీరాల వెళ్ళి నీకు చీర తెచ్చానే అదే గాజువాక నుండి గాజులు తెచ్చానే చీరాల వెళ్ళి నీకు చీర తెచ్చానే తాళ్ళ పాలెము నుండి నీకు మా తాళ్ళ పాలెము నుండి తాలి పొట్టే తెచ్చానే రాయే 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 రంగసాని సింకులు రాగి సేల్లో ఎరుదాము కంకులు రాయే రాయే రంగసాని సింకులు రాగి సేల్లో ఎరుదాము కంకులు నరే 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 నాయుడు బావా ఈ చెల్లెక్కడికెళ్ళింది చెప్పర బావా నరే 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 నాయుడు బావా ఈ చెల్లెక్కడికెళ్ళింది చెప్పర బావా సనపకాయ సందిలోన ఉన్నది బావా చొక్కా దూరినప్పుడు వస్తది బావా బావా సనపకాయ సందిలోన ఉన్నది బావా చొక్కా దూరినప్పుడు వస్తది బావా బావా అంతవరకు నేనైతే ఆగను బావా ఊరవతల మాడి తటక రమ్మను బావా బావా అంతవరకు నేనైతే ఆగను బావా ఊరవతల మాడి తటక రమ్మను బావా మా అయ్యకు తెలిసిందంటే ఉంటది బావా గజేరు గట్టు మీద కయ్యమ బావా మా అయ్యకు తెలిసిందంటే ఉంటది బావా గజేరు గట్టు మీద కయ్యమ బావా నరే 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 నాయుడు బావా ఈ చెల్లెక్కడికెళ్ళింది చెప్పర బావా సనపకాయ సందిలోన ఉన్నది బావా చొక్కా దూరినప్పుడు వస్తది బావా నరే 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 నాయుడు బావా నీ చెల్లికి కడియాల నేను కొంటర బావా బావా నరే 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 నాయుడు బావా నీ చెల్లికి కడియాల నేను కొంటర బావా నా చెల్లికి కడియాలు నువ్వు కొట్టెర బావా నిన్ను నన్ను కట్టేసి కొడతది బావా నా చెల్లికి కడియాలు నువ్వు కొట్టెర బావా నిన్ను నన్ను కట్టేసి కొడతది బావా బావా అంతవరకు నేనైతే ఆగను బావా ఊరు తక్క మాట పెట్టి రమ్మను బావా బావా అంతవరకు నేనైతే ఆగను బావా ఊరవతల మాడి తటక రమ్మను బావా మా అయ్యకు తెలిసిందంటే ఉంటది బావా గజేరు గట్టు మీద కయ్యమ బావా మా అయ్యకు తెలిసిందంటే ఉంటది బావా గజేరు గట్టు మీద కయ్యమ బావా నరే 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 నాయుడు బావా నీ చెల్లిని ఒప్పించి పెళ్లి ఆడక బావా బావా నరే 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 నాయుడు బావా నీ చెల్లిని ఒప్పించి పెళ్లి ఆడక బావా నా చెల్లిని ఒప్పించి పెళ్ళి ఆడితే బావా నాకున్న సరిగతోటి ఇస్తరదా నా చెల్లిని ఒప్పించి పెళ్ళి ఆడితే బావా నాకున్న సరిగతోటి ఇస్తర బావా నాకున్న సరిగతోటి ఇస్తర బావా బావా నాకున్న సరిగతోటి ఇస్తర బావా నాకున్న సరిగతోటి ఇస్తర బావా నాకున్న సరిగతోటి ఇస్తర బావా ఈ చెల్లిని చెరుగుతాడు రెండు ఇచ్చే బావా ఇంకా చూసుకుంటా అలాగలాగా అమ్మలగన్నమ్మ శ్రీ పండితలమ్మ అమ్మలగన్నమ్మ శ్రీ పండితలమ్మ అమ్మలగన్నమ్మ శ్రీ పండితలమ్మ జాతర శివ జాతర తల్లి నీదేనమ్మ అమ్మ పసుపు కుంకుమ నీకు చందనమే తెచ్చినాము చీర గాజులతో నీ ఏకమయ్యి వచ్చినాము మమ్మేలగరామమ్మ పైడి తల్లి మమ్ము దీవించ మా కల్పావల్లి మమ్మేలగరామమ్మ పైడి తల్లి మమ్ము దీవించగరామమ్మ కల్పావల్లి బదులు ఎపారిలను గుగిలమ్మై సాచి పగలు బదులు ఎపారిలను గుగిలమ్మై సాచి పగలు దగ 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 మెరుసును దీపం తల్లి దివ్యాశక్తి నీవే తల్లి దగ 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 మెరుసును దీపం తల్లి
చేతులు గాజులన్నీ చెల్లకొట్టు రాజు రాత్రి ఎక్కడికెళ్ళావు నా రాజుల మన కొండ నా యాబోతుల కొండోనే బాగొంటూ చూడిల్లానే నా చేతులు గాజులన్నీ చెల్లకొట్టు రాజు రాత్రి ఎక్కడికెళ్ళావు నా రాజుల మన కొండ నా యాబోతుల కొండోనే బాగొంటూ చూడిల్లానే ఒక గైడంత వేసి కుదులు కొట్టిన రాజు స్టార్టింగ్ ఏంటి? నా చేతుల గాజులన్నీ చల్లగొట్టిన రాజు నా చేతుల గాజులన్నీ మొత్తం నీ ప్రింట్ నీ ముద్ర కనబడుతుంది. రగ్గు రగ్గు నా చేతుల గాజులన్నీ చల్లగొట్టిన రాజు రాత్రి ఎక్కడికెళ్ళావు నా రాజుల మన కొండ నా యాబోతుల కొండోనే బాగోతూ చూడల్లానే నా చేతుల గాజులన్నీ చల్లగొట్టిన రాజు రాత్రి ఎక్కడికెళ్ళావు నా రాజుల మన కొండ నా యాబోతుల కొండోనే చూడల్లానే గుమ్మడికాయనంతడేసి గుడ్డలు కుట్టిన రాజు రాత్రి ఎక్కడికెళ్ళావు నా రాజుల మన కొండ నా యాబోతుల కొండోనే బాగోతూ చూడల్లానే నువ్వు వండింది పెడతా నాకు గింత తింటా ఏమన్నాడు లాస్ట్ వచ్చిన సెన్సార్ కట్టింగ్ అసలు ఏంటి బాగా పాడుతున్నావు తమ్ముడు, కానీ డాన్స్ వేస్తే లేదు. ఇప్పుడు నువ్వు డాన్స్ వేస్తేనే సెలెక్ట్. పాడు, వేరే పాట పాడు. ఆ పక్కింటి మూడికేమో పట్టి మంచం సొంతింటి మూడికేమో నేనే మంచం ఆ పక్కింటి మూడికేమో పట్టి మంచం సొంతింటి మూడికేమో నేనే మంచం మా అయినోటికి వేసింది ఆకులోన అయినోటికి వేసింది మంచంలోన రాయే పుల్లం మన రోడ్డు మీదకి ఈజీ పట్టి లాగుతాను ఈదిలోనికి రాయే పుల్లం మన రోడ్డు మీదకి ఈజీ పట్టి లాగుతాను ఈదిలోనికి పొయ్యని ఒక మరియో పిల్ల వస్తావా నాతోటి నువ్వు మళ్ళా పొయ్యని ఒక మరియో పిల్ల వస్తావా నాతోటి నువ్వు మళ్ళా లప్పలాగులోడు దెబ్బ చుట్టూరోడు సక్కని బుల్లోడే నా సక్కని లాలి సక్కని బుల్లోడే నా సక్కని లాలి లప్పలాగులోడు దెబ్బ చుట్టూరోడు సక్కని బుల్లోడే నా సక్కని లాలి సక్కని బుల్లోడే నా సక్కని లాలి చెట్టు మీద ఉన్నోడు చెట్టు మీద ఉండగా చెట్టు మీద ఉండగా చెట్టు మీద ఉండగా చెట్టు మీద ఉన్నోడు చెట్టు మీద ఉండగా చెట్టు కింద ఉన్నోడు చేయలాగాడే రాయిరాజు అరే రాయిరాజు లప్పలాగులోడు తిప్పకొన్నాడు రాయిరాజు తిప్ప చుట్టూరోడు చక్కకొన్నాడు రాయిరాజు లప్పలాగులోడు ముట్టుకున్నాడు రాయిరాజు తిప్ప చుట్టూరోడు చక్కకొన్నాడు లప్పలాగులోడు తిప్ప చుట్టూరోడు
ఎవలకు పుట్టాడే కొంటాడు ఎవలకు పుట్టాడి కొంటాడు పులారా ఎక్కడమ్మా జాబిలి మా పులారా మంచులారా తప్పుకోండి దారికి వెళ్ళనివ్వరా వెళ్ళనింటికి నవ్వించరా వెంటి వింటికి జో జో లాలి జో జో లాలి మరి సంజ వేళాయే చలిగాలి వేణువాయే ఎదురమ్మ ఎటు పోతివే మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే ఉనుకమ్మ ఇటు చేరవే ఎదురమ్మ ఎటు పోతివే ఉనుకమ్మ ఇటు చేరవే ఎదురమ్మ ఇటు పోతివే ఉనుకమ్మ ఇటు చేరవే గోధూళి వేళాయే కూలన్నీ కనులాయే గోధూళి వేళాయే కూలన్నీ కనులాయే కువల రెక్కలపై దారి రివ్వునరావే జోల పడవా వెలకల్లకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జో జో లాలి జో జో లాలి చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిలి మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి వెళ్ళనివ్వరా వెళ్ళనింటికి వెళ్ళనింటికి జో జో లాలి జో జో లాలి ఊరలా ఊగుతుంది కళ్ళు పొంగుతుంది ఊరలా ఊగుతుంది కళ్ళు పొంగుతుంది రారమవా ఓ మామ రారమవా రారమవా పోదము పిల్లాయి దేశము రారమవ పోదము పిల్లాయి దేశము పిల్లాయి దేశములో మేడీలు అమ్మదుమ్మ పిల్లాయి దేశములో మేడీలు అమ్మదుమ్మ రారమవా ఓ మామ రారమవా రారమవ పోదము పిల్లాయి దేశము రారమవ పోదము పిల్లాయి దేశము ఊరలా ఊగుతుంది కళ్ళు పొంగుతుంది ఊరలా ఊగుతుంది కళ్ళు పొంగుతుంది రారమవ పోదము కలకత్తా దేశము రారమవ పోదము కలకత్తా దేశము కలకత్తా దేశములో కారాలు అమ్మదుమ్మ కలకత్తా దేశములో కారాలు అమ్మదుమ్మ రారమవ ఓ మామ రారమవ రారమవ పోదము కలకత్తా దేశము రారమవ పోదము కలకత్తా దేశము ఊరలా ఊగుతుంది కళ్ళు పొంగుతుంది ఊరలా ఊగుతుంది కళ్ళు పొంగుతుంది రారమవ ఓ మామ రారమవ రారమవ పోదము మైసూరు దేశము రారమవ పోదము మైసూరు దేశము మైసూరు దేశములో మీ కాయి అమ్ముదుమ్మ మైసూరు దేశములో మీ కాయి అమ్ముదుమ్మ రారమవ ఓ మామ రారమవ రారమవ పోదము మైసూరు దేశము రారమవ పోదము మైసూరు దేశము రంగేనే రాత్రికొస్తానే రంగసాని నే రాత్రికొస్తానే 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 రాత్రికి నేనొస్తా రవ్వ కమ్ముడు తెస్తా అంటే రాత్రికి నేనొస్తా రవ్వ కమ్ముడు తెస్తా తాము రాత్రి అయితే జాగి పూలు
నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే ఉగ్గు పాలు తాగలేనమ్మా నేను నిన్ను విడిచి ఉండలేనమ్మా ఉగ్గు పాలు తాగలేనమ్మా నేను నిన్ను విడిచి ఉండలేనమ్మా అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే తల్లిదండ్రులకు నన్ను దూరం చేసి అప్పుడే నన్ను నమ్ముకొంటివి అమ్మ నాన్నకు నన్ను దూరం చేసి అప్పుడే నన్ను నమ్ముకొంటివి అమ్మ నాన్నకు దూరమైనా ఓయమ్మా నన్ను దూరం చెయ్యబోకమ్మా అమ్మ నాన్నకు దూరమైనా ఓయమ్మా నన్ను దూరం చెయ్యబోకమ్మా అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నాన్న నీకు దండమే నాన్న నీకు దండమే నాన్న నీకు దండమే ఆ నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా వాడెనక బండి మీద వస్తున్నాడు ఎడక పుల్లమ్ము నీకు పర్వాలేదమ్మా ఆ నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా వాడెనక బండి మీద వస్తున్నాడు ఎడక పుల్లమ్ము నీకు పర్వాలేదమ్మా ఆ నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా వాడెనక బండి మీద వస్తున్నాడు ఎడక పుల్లమ్ము నీకు పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా వాడు వచ్చేస్తాడమ్మా వదిలేస్తాడమ్మా నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా వాడెనక బండి మీద వస్తున్నాడు ఎడక పుల్లమ్ము పర్వాలేదమ్మా ఒడ్డు మూడు గుడ్డు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా ఒడ్డు మూడు గుడ్డు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా వాడెనక బండి మీద వస్తున్నాడు ఎడక పుల్లమ్ము నీకు పర్వాలేదమ్మా పడుకుంటాడమ్మా వదిలేస్తాడమ్మా నాయుడంటే నాయుడు కాదు నాయుడేడమ్మా నా నాదుడేడమ్మా వాడెనక బండి మీద వస్తున్నాడు ఎడక పుల్లమ్ము నీకు పర్వాలేదమ్మా నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న చేయి పట్టి నీతో నీ వెన్నంటే ఉంటాడు రా నాన్న మోయలేని భారం మోసి కాపుగాస్తాడు రా నాన్న చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడు రా నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మలు ఎత్తిన గాని నీతోనే ఉంటాము నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న ఎన్ని జన్మలు ఎత్తిన గాని నీతోనే ఉంటాను నాన్న గూటిలో పక్షికి గూడు లాగా నీకు నీడను ఇస్తాడు రా నాన్న నింగిలో నా వాయువులాగా నీకు వాయువు పోస్తాడు రా నాన్న ఉలిని పట్టుకొని రాయిని చెక్కిని సిక్కిలగా చిమ్మ చీకటి రేయోలా రేయిని తరిమిన సూర్యుడులా ఈ జీవితాన్నే మలిచి
పట్ట చినుకులు పడుతూ ఉంటే చెలిగానే సరసన ఉంటే చెట్ట పట్టగా చేతులు పట్టి చెట్టు మీదకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చిన్నపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలిగానే సరసన ఉంటే చెట్ట పట్టగ చేతులు పట్టి చెట్టు మీదకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. పుట్టుక నుంచి ఎదిగే వరకు తను రాశారు. కానీ మనిషి ఎదుగుతున్న క్రమం నుంచి చనిపోయేంత వరకు ఒక మనిషికి కావలసినటువంటి వనరులెన్ని, అవసరాలెన్ని, అవకాశాలెన్ని, అవన్నీ కూడా కేవలం ఒకటే పాటలో ఇవాళ రంగరించడం జరిగింది. ప్రాంతం ఏదైనా పల్లె అందరికీ అమ్మ లాంటిదే కాబట్టి ఈ పాటను పాడేటువంటి అదృష్టాన్ని మనమంతా ఇవాళ పొంది ఉన్నాం. ఒకవేళ ఈ పాటలో సెలెక్ట్ కాని గాయకులు కూడా అద్భుతమైనటువంటి గొంతులు. మీరు చూస్తున్న పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ అంటే 243 మంది కొరియోగ్రాఫర్స్తో కంపోజ్ చేయబడుతుంది. ఒక్కో మాస్టర్కు 15 నుండి 20 మంది వరకు. ఒక చావు చరణం వచ్చిందంటే అందులో కనీసం 150 మంది పాల్గొనడం జరుగుతుంది. కొన్ని వేల మందితో దీన్ని మనం షూట్ చేస్తాం. మీరంతా కూడా అద్భుతమైన అమృత భాండాలు మీ కంఠాలలో పెట్టుకొని పాడుతున్నారు. కాబట్టి మీ ఈ ప్రాంతంలో, మీ ఏరియాలో మీరు పెద్ద గొప్ప గాయకులు. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎదురాని తీరైనాదో. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె పచ్చ పచ్చని పంట సేంద్ర టాంగులో పొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది. పొందించుకున్నట్టు పొట్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కన్నా ఎంత దూరం ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి సాటేది. ఇక కొత్త మనుషులు గుర్తు వంటలకు చింత చెట్లు యాప చెట్లు అనకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా. చెట్లు సేవలు లేక పల్లెలన్నీ ఆలసిపోయి కూర్చుంటే కదరా. వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడగాని తీరైనాదో. బురదపుల ముందు కోటొక్క పాటకి పూటగారి గులాలు నాటి పెట్టేదమ్మా. కోయిలాదుతోనే మేమంత గొంతెట్టి కొండరాగం తీసి మంట పాడేదమ్మా. ఒక్క తల్లి పిల్లలు ఉలసటి ఉవ్వ మధ్యాహ్నం పూట ముద్దలు తినేది. పుత్తనాట్ల మీద పుట్టలో తూదించి పిల్ల తల్లాతోటి సల్లంగా బతికేది. నాటి కూలి ఏడవాయే, నేడొక పూట కూలి దొరకదాయే. తమకన్న కూలి ఏమాయే, ఇయ్యాల తంగడం నాలేకపాయే. వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడగాని తీరైనాదో. ఆ సాయుధు సైదులు పీరప్ప నల్లప్ప గొడ్లతో రామే పగుట్టకు వచ్చేది. అడుగులు తుప్పేది, కౌజులా కొట్టేది, ఎండ్రికాయల వట్టి కొలిసి తెచ్చేది. పల్లికాయే పాలమక్క జొన్న తెక్కి పచ్చి సీతాఫలం ముక్కులల్లా దాల్చి ఉడుకు మీద ఊదుకుంటానికి సల్లటి శనివెల్ల నీళ్ళుగా వచ్చేది. ఆ గోవులేడబోయినాయో గలనాటిపోయి లేడబోయినారో. గోసిలోని మాసిపోయినా గోపుడు కోతకాలం వెళ్ళిపోయే. వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడగాని తీరైనాదో. పలుగురాళ్ళు కలిసి పువ్వాలలో వేసి పూస బియ్యం ఊపిరాల కొట్టేదిరా. దోసిళ్ళ పిస్కిళ్ళు పుక్క నిండా పోసి రుసిగా బుక్కి ఆకలి తీర్చుకునేది. గరేది పొట్టు కొబ్బరా దొంగతో చిగుముగా దూదిని తయారు చేసుకొని చిగుముగా దూదిని తయారు చేసి పలుగురాయి ఇనుప ముక్కతో మాతో టిక్క టిక్క కొట్టి సుట్టట్టు పెట్టేది. పచ్చళ్ళు రొట్టెలు తింటే